చావు నుంచి దేవుడు నన్ను బ్రతికించాడు. మరణం నుండి దేవుడు నన్ను కాపాడటం అది నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ అనమాట. ఆర్టీసీ బస్సులో కండక్టర్ అవ్వాలని, బస్సులు అట్టుబుట్టు అమ్మాయిలు రాసుకుంటూ పూసుకుంటూ తిరగాలని, ఇది అప్పుడు ఉన్నటువంటి తలంపు. ఒక గట్టి నిర్ణయం తీసుకున్నా. అదేంటంటే, ఒక్కసారి ఇల్లు వదిలిపెట్టి సెమినారీకి వెళ్ళే నేను ఇంకా తిరిగి ఒక అడుగు వేసేది లేదు. నేను గురువు అవ్వాల్సిందే, గురువు అయి తీరవలసిందే. ఒకవేళ ఏమైనా పొరపాటు వల్ల, ఏమైనా కారణం వల్ల సెమినారీ నుంచి ఫాదర్ని ఇంటికి పంపించేస్తే, నేను ఇంటికి రాకుండా ఆ సెమినార్లోనే ఒక పనివాడుగా అక్కడే ఉంటాను, కానీ నేను ఇంటికి మాత్రం తిరిగి రానని ఒక గట్టి నిర్ణయం తీసుకుని నేను సెమినార్లో అడుగుపెట్టానండి. నా జీవితంలో అతి శ్రమకరమైన, అతి కష్టం కలిగిన, ఒక సవాలుగా నిలబడినటువంటి సంవత్సరము నేను ముత్తంగి వచ్చినటువంటి ఆ సమయం 2008 సంవత్సరము జూన్ నెలలో నేను ముత్తంగి వచ్చాను. నా ముత్తంగి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే, నేను ఎప్పుడు ఊహించలేదు, ఎప్పుడు నా కళల్లో కూడా అటువంటి రాలేదు. అదేంటంటే, క్రిస్ రాజు ఫాదర్ గారు, సిర్లి ఫాదర్ గారు, వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ముత్తంగి వదిలిపెట్టి వేరే సంస్థ స్థాపించి వెళ్ళిపోతున్నారని నాకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో కరిస్మాటిక్ మినిస్ట్రీని తీసుకొచ్చి చాలా వరకు ప్రభావం చేసినటువంటి ఈ టీము బయటికి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా చాలా అనుమానాలతో, సమస్యలతో, రకరకాలమైనటువంటి ఇబ్బందులలో ఉన్నటువంటి టైంలో నేను అక్కడికి అడుగుపెట్టాను. అప్పుడు ముత్తంగికి డైరెక్టర్గా రెవరెండ్ ఫాదర్ ఏ జోసెఫ్ గారిని మా ప్రొవిన్షియల్ అపాయింట్మెంట్ చేశారు. నన్ను ఆయనకి అసిస్టెంట్గా, ముత్తంగి అడ్మినిస్ట్రేటర్గా, ప్రొక్యురేటర్గా నన్ను అక్కడ నియమించారు. నేను ఎక్కడికి వచ్చినప్పుడు నాకు తెలుగు రాదు, నాకు వాక్యం రాదు, కరిస్మాటిక్ మినిస్ట్రీ అంటే ఏంటో తెలియదు. ఒక రోజు కూడా ఒక కరిస్మాటిక్ గురువు దగ్గర ట్రైనింగ్, తరబీజు పొందలేదు. అప్పుడు నన్ను చూసి అక్కడ ఉన్నవాళ్ళు హేళన చేసేవాళ్ళు. నువ్వేం చేస్తావరా ముత్తంగిలో, అసలు ఎందుకు వచ్చావు, నువ్వు ముత్తంగి మోసేయడానికి వచ్చావా, క్రిస్రాజు అనే పెద్ద వ్యక్తి ముందు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎవరు అని చెప్పి హేళన చేశారు. ఇదేంటి కర్మ, నేను దగ్గర ఇక్కడికి వచ్చాను, ఇది అవసరమా, ఈ గాలికి పోయే కంప నేను తెత్తుకోవాలి అని నేను నన్నే శపించుకుంటూ, అసలు ఏంటి పరిస్థితి ఇది, నేను ఎందుకు వచ్చిన ప్రభువా, నీ ప్రణాళిక ఏంటి, పద్ధతి ఏంటి అని నేను నన్నే ప్రశ్నించుకున్నానండి. అలా నేను అక్కడికి వచ్చి ఒక వారం తర్వాత ఆ సెంటర్ని మొత్తం వదిలిపెట్టి ఈ ఫాదర్లు, వాళ్ళ టీమర్స్ అందరూ వెళ్ళిపోయారండి. నన్ను ఎక్కడో ఒక అడవిలో తీసుకెళ్ళి నన్ను వదిలిపెట్టి వచ్చేసినట్లు నాకు అనిపించింది. నెక్స్ట్ డే ముత్తంగిలో నేను మొదటి మాస్ చేయాలి, మొదటి పూజ చేయాలి. నేను రాత్రి కూర్చొని చాలా చక్కగా ఒక పేపర్లో మంచి ప్రసంగం రాసి తయారు చేసుకున్నానండి. అప్పుడు తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్లోనే ప్రసంగం తయారు చేశాను. పొద్దున్నే పూజకు వచ్చినప్పుడు ఆ చాపెల్లో దాదాపు ఒక 25-30 మంది ఉన్నారండి. నేను ఇంగ్లీష్లో మాస్ ప్రారంభించాను, ఇంగ్లీష్లో వాక్యం చదివాను. తర్వాత ప్రసంగం చెప్పాలని నేను రాసి ప్రిపేర్ చేసినటువంటి ఆ 3-4 పేపర్లు తీసుకొచ్చి నా ముందు పెట్టాను. ప్రసంగం స్టార్ట్ చేశాను. నేను అనుకున్నానంటే, ముత్తంగి వచ్చేది నా ఫస్ట్ పూజ, ఫస్ట్ ప్రసంగం, చాలా ఇంప్రెషన్ చేయాలి, చాలా మంచిగా చెప్పాలని అనుకున్నాను నేను. అది నా మానవ ఆలోచన. కానీ ప్రసంగం స్టార్ట్ చేసి నేను 1 మినిట్ కూడా చెప్పలేకపోయాను. వెంటనే నా గొంతులో శబ్దము ఆగిపోయింది. మై థ్రోట్ వాస్ చాక్డ్. చాలా ఒక ఇబ్బందిగా అనిపించింది నాకు. నేను కొద్దిగా నీళ్లు తాగి మళ్ళా గొంతుని క్లియర్ చేయాలని ట్రై చేశాను, కానీ నేను ఇంకా ఏం చేయలేకపోయాను. నాకు ఏడుపు వచ్చేసింది. నేను పబ్లిక్గా ఎప్పుడు నా లైఫ్లో ఏడ్చేవాడిని కాదు. నేను ఒకరోజు ఏడ్చాను. అది ఎప్పుడంటే, నేను గురువయ్యే ఆ ఒక్కరోజు. అమ్మ నాన్నని కూర్చోపెట్టి, అమ్మా మీకు థ్యాంక్స్, నాన్న మీకు థ్యాంక్స్ అని నేను చెప్పడానికి ప్రయత్నం చేసినా నాకు గొంతు రాలేదు.
అప్పుడు ఏడ్చి నా గొంతు ఆగిపోయింది. ఆ సేమ్ సంఘటన నాకు గుర్తుకొచ్చింది. నేను ఏడ్చినప్పుడు నా ముందు కూర్చున్నటువంటి ఆ దేవుని సేవకులు 25-30 మంది ఉన్నారండి. వాళ్ళు దేవుని స్తుతించడం ప్రారంభించారు. అప్పుడు నాకు ఏడుపు ఎక్కువ అయింది. ఇంకా వాళ్ళని చూడలేక నేను వెనక్కి తిరిగి దివ్యప్రసాద పెట్టె వైపు చూసి నేను ఏడ్చాను. అలా ఏడుస్తూ మళ్ళీ నేను కింద మోకరించినప్పుడు ఒకవైపు ఆ గుడిలో ఉన్న వాళ్ళందరూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, నేను కూడా పెద్దగా ఏడుస్తూ ఉన్నాను. కొంతసేపు ఏడ్చాను. కాసేపు తర్వాత నాకు వెంటనే గుర్తు వచ్చింది, నేనేంటి ఏడవటము, ఇది మొత్తంకి వచ్చాను, ఇది నా మొదటి పూజ, అసలు ఏంటి సంగతి అని వెంటనే కళ్ళు తుడుచుకుని మళ్ళా లేచి నేను మళ్ళా ప్రజల వైపు తిరిగినప్పుడు వాళ్ళ స్తుతులు ఆపేశారు. అక్కడ పెట్టే నీళ్ళంతా పూర్తిగా తాగేసి మళ్ళా ఇంకొక ప్రయత్నం చేశాను వాక్యం చెప్పటానికి. కానీ నా గొంతు నుంచి ఒక్క మాట రావట్లేదు. ఏడుపే వస్తుంది. నాకు గుండె ఆగిపోతుంది అనిపిస్తూ ఉంటుంది. గొంతులో స్వరం ఆగిపోయింది. నాకు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఒకటి అర్థమైంది, నేను ప్రసంగం చెప్పలేను, ఇది నా వల్ల కాదు. నేను ప్రసంగం ఆపేసి పేపర్ అంతా మడత పెట్టి లోపలేసేసి నేను పూజ కంటిన్యూ చేయటానికి కొనసాగించడానికి అప్పము ద్రాక్షరసములు చేతులు ఎత్తుకున్నానండి. కానీ నా కన్నీరు నేను ఆపలేకపోతున్నాను. నేను ఎంత ప్రయత్నం చేసినా నా కన్నీరు ఆగట్లా. నాకు అర్థమైంది, నాకు ఏదో జరుగుతూ ఉంటుంది. ఏడ్చి కన్నీటితో ఆ పూజా పుస్తకంలో ఉన్నటువంటి మాటలు, ఆ సెంటెన్సెస్ నేను చదవలేకపోతున్నాను. ఏడుపుతూ నేను వేసుకున్న పూజా వస్త్రం ఫ్రంట్ భాగం తడిచిపోయింది. ఆ ఆల్టర్ మీద పెట్టినటువంటి ఆ బట్టలు కార్పొరం తడిచిపోయింది. అలా ఏడుస్తూ కష్టపడి నేను ఆ పూజ జస్ట్ ముగించానండి. పూజ ముగించానో లేదో మళ్ళా నేను సప్రసాద పెట్టె వైపు తిరిగి మోకరించి మళ్ళా ఏడ్చానండి. అలా ఏడుస్తూ ఉంటేప్పుడు నాకు ఒక స్వరం వినిపించింది, నువ్వు 40 రోజు ఉపవాసం ఉండి ప్రార్థించు, 40 రోజు ఉపవాసం ఉండు అని ఎవరో ఒక వ్యక్తి చెప్తున్నట్టు ఒక మంచి మధురమైన స్వరం అది మళ్ళా వినిపిస్తూ ఉంది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను, సరే ప్రభువా, నేను ఉపవాసం ఉంటాను. ఎప్పుడైతే మనసులో నిర్ణయం తీసుకున్నానో వెంటనే ఏడుపు ఆగిపోయింది, గొంతు ఫ్రీ అయిపోయింది, బాడీ ఫ్రీ అయిపోయింది. నాకు లైట్గా అనిపించింది. నేను ఆ రోజు నుంచి 40 రోజు 40 దినములు 40 రాత్రి నేను ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉన్నాను. 11-12 గంటలకి పడుకుంటే తర్వాత ఫ్రెష్గా నేను మేల్కొచ్చేవాడిని. అప్పుడు నేను టైం చూస్తే కేవలం 2 గంటలు, 2:30, 3 గంటల ప్రాంతం. ఇదేంటి ఈ టైంలో మెలకు రావటం ఏంటి? మళ్ళా తిరిగి పడుకోవాలనుకుంటే ఏదో ఒక్క స్వరం నన్ను తట్టి లేపినట్లు, లేవు ప్రేయర్ చెయ్యి అని ఒక ప్రేరణ కలిగించేది. నేను లేచి 2:30, 3 గంటల ప్రాంతంలో స్నానం చేసి నా దగ్గర ఉన్న బైబిల్, ఆ జపమాల తీసుకొని మొత్తంలో 5-6 ఆరాధన చాపెల్స్ ఉంటే అందులో నాకు నచ్చిన ఒక చాపెల్ ఉందంటే కింద ఆ దివ్యప్రసాద ఆరాధన మందిరములో 24 గంటలు దివ్యప్రసాదం ఎక్స్పోజిషన్ ఉంటుంది. నేను ఆ పొద్దున 2-3 గంటల ప్రాంతంలో ఆ దివ్యప్రసాద ఆలయానికి వెళ్ళి గంటలు మోకరించి నేను జపమాల ప్రార్థన చెప్పుకునేవాడిని, బైబిల్ చదువుకున్నవాడిని, దేవుని స్తుతించి ఆరాధించేవాడిని. అప్పుడు నేను ఒకటే దేవుని అడిగాను, ప్రభువా, ఈ మొత్తంగా నడిపించడానికి నాకు తెలుగు భాష నాకు కావాలి. ప్రజలకి సేవ చేయటానికి వాక్యం నేను బోధించేలాగా నాకు వాక్యం నేర్పించు. నేను ఒక మామూలు సాధారణ గురువుని, నాలో ఎటువంటి పరిశుద్ధాత్మ వరాలు పనిచేయటం లేదు, వరాలు లేకుండా నేను సేవ చేయలేను ప్రభు అని ఏడ్చి వరాల కోసం, పరిశుద్ధాత్మ అభిషేకం కోసం నేను ప్రార్థన చేసేవాడిని. ప్రియబిడ్డలారా, 40 రోజులు 40 రాత్రి నేను ఉపవాసం చేసి ముగించాను. ఉపవాసం నడుస్తూ ఉండగానే ఒక డాక్టర్ నా దగ్గరికి వచ్చి, నువ్వు ఉపవాసం ఉండవద్దు, ఆపేయి, నువ్వు ఇలా ఉపవాసం, నేను అప్పుడు బక్కగా అయిపోయానండి, నీవు ఇలా ఉపవాసం ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పింది ఆమె. నేను చెప్పాను, నా దేవుడు నన్ను ఏ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటానికి అనుమతించేవాడు కాదని అంత గట్టి నిర్ణయంతో, భక్తి విశ్వాసంతో 40 డేస్ నేను ఉపవాస ప్రార్థన చేసి ముగించాను. నాకు ఒకటి అర్థమైంది, ఆ 40 రోజుల్లో నాలో ఏదో జరుగుతుంది నాకు అర్థమైంది, దేవుడు ఏదేదో చేస్తున్న నాకు అర్థమైంది. ప్రియబిడ్డలారా, ఆ 40 రోజులతో పాటు నేను మొత్తంగా ఈ పరిచర్య ప్రారంభించాను.
అప్పుడు వేరే ఎవరు కాదండి, దేవుడే నాకు ప్రేరణ కలిగించి, దేవుడే నాకు ఎలా చెప్పాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఎలా మొత్తంగా నడిపించాలో అని అన్ని విషయాలు ఒక కౌన్సిలర్గా, ఒక టీచర్గా, బోధకుడుగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు దగ్గర ఉండి నాకు అన్ని విషయాలు నేర్పించి నన్ను నడిపించారండి. అలా నేను ఫస్ట్ 2 years ధైర్యంగా, బలంగా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇన్ని సమస్యలు వచ్చినా, ఇన్ని అవమానాలు కలిగిన, ఇన్ని మాటలు పడినా నేను ధైర్యంగా ముందుకు వెళ్ళానండి. ఎందుకంటే నాకు ఈ 40 రోజుల ఉపవాస టైంలో నాకు దేవుడు 2 వాగ్దానాలు ఇచ్చారండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5, 6, 2 వచనాలు దేవుడు నాకు ఇచ్చాడు. అదేంటంటే, నేను ఎప్పుడు కూడా నేను ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకుని నేను బలంగా నిలబడేవాడిని. ఈ రోజు కూడా అంతే. అదేంటంటే, నీ జీవితకాలం అంతయు నిన్ను ఎవ్వరు ఎదిరింపజాలరు. నేను మోషే వలె నీకు కూడా తోడుగా ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటాను, నీకు విజయం ఇస్తానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకుని 2 సంవత్సరాలుగా అన్నిటిని ఎదుర్కొని బలంగా నిలబడి నేను ఆ జోసెఫ్ ఫాదర్కి మంచి అసిస్టెంట్గా నేను నడిపించానండి మొత్తంగిని. కానీ 3వ సంవత్సరం వచ్చినప్పటికల్లా నా శక్తి నేను కోల్పోయాను. ఎందుకంటే ఎన్నాళ్ళు ఈ మాటలు పడాలి, ఎన్నాళ్ళు ఇబ్బందులు పడాలి, ఈ తెలుగు రాకుండా ఎన్నాళ్ళు ఇలా ఉండాలి అని నాకే విసుకొచ్చేసింది. ఒకరోజు నేను ఏదో ఒక ప్రాబ్లం వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యి బాధపడుతూ రాత్రి 11 ఆ ప్రాంతం నేను రూముకు వెళ్ళాను. అప్పుడు నా రూములో ఇలా అన్ని విషయాలు ఆలోచించి బాధపడి నేను అలా చైర్లో కూర్చుంటే అక్కడ ఆ రూమ్ మూలలో ఒక తల్లి మరియమ్మ గారి ఒక చిన్న స్వరూపం ఉందండి. అక్కడ ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉంటుంది. నాకు తల్లి మరియమ్మ అంటే బాగా ఇష్టం. యేసు ప్రభు తర్వాత నాకు నెక్స్ట్ నా శక్తి, నా బలం, నా ఇన్స్పిరేషన్ మా అమ్మ. అయితే ఆ తల్లి మరియమ్మ దగ్గర ఒక బల్బు వెలుగుతూ ఉంటుంది. అలా కుర్చీలో కూర్చున్న నాకు అక్కడ మోకరించి ప్రేయర్ చేయాలనిపించింది. నేను ఆ తల్లి మరియమ్మ ముందు మోకరించి నేను ప్రేయర్ చేస్తూ ఉంటే నాకు బాగా ఏడుపు వచ్చింది. ఈ ఆంధ్ర ఏంటి, ఇది నా రాష్ట్రమా, నా ప్రజల, నా జాతి వాళ్ళ, నా కులం వాళ్ళ, నాకేం పట్టింది, ఇది అవసరమా, ఇన్ని మాటలు పడి ఇక్కడ చేయటం, ఈ చాకరీ పనులు, దేవుడు అసలు ఎందుకు నన్ను తీసుకొచ్చాడు, పెద్ద వాగ్దానాలు ఇచ్చారే, మాట ఇచ్చారే, ఇక్కడ ఏమవుతుంది నా సంగతి అని నేను చాలా కృంగిపోయే టైం అంటే అది. ఆ రాత్రి నేను నిర్ణయం తీసుకున్నాను. లగేజ్ అన్ని ప్యాక్ చేసి రేపు నాకు మొత్తంకి వద్దు, సేవ వద్దు అని చెప్పి నాకు ట్రాన్స్ఫర్ కావాలి, కొత్త అపాయింట్మెంట్ కావాలని ప్రొవిన్షియల్ ఫాదర్ని కలవాలని నిర్ణయం తీసుకున్నానండి నేను ఆ రాత్రి యాక్చువల్లీ. కానీ అలా ప్రే చేస్తూ నేను ఏడుస్తూ ఉంటే ప్రియబిడ్డలారా నాకు మళ్ళా ఒక స్వరం వినపడింది. అదేంటంటే యెషయా 7:9, యెషయా 7:9 అని వస్తుంది నా మైండ్లోకి. అది ఏంటో నాకు తెలియదు. నేను అక్కడి నుంచి లేచి అప్పుడు నా టేబుల్ మీద నా బైబిల్ ఉందండి, అది మళ్ళీ తెరచి చూశాను. అప్పుడు ఆ యెషయా 7:9 ఏ రాసి ఉందంటే, సర్వశక్తి పొందినటువంటి ప్రభు పలుకు ఇది, నీవు విశ్వాసముతో గట్టిగా నిలబడలేని నువ్వు ఎప్పుడు నిలబడవు అని ఒక మాట ఉంది అక్కడ. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ది ఆల్ మైటీ వన్. ఇఫ్ యూ డోంట్ స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్ యూ విల్ నెవర్ స్టాండ్ అట్ ఆల్ అని ఒక వాక్. నన్ను ఎవరో తల మీద ఇలా కొట్టినట్టు అనిపించింది. విశ్వాసముతో నువ్వు నిలబడకపోతే నువ్వు లైఫ్లో ఎక్కడ నిలబడవు అని ఆ ఒక వాకు. అది చదివి ఇంకా నాకు మాటలు లేవు. నేను ఆ కుర్చీలోనే కూర్చొని ఇలా ఏడుస్తూనే ఉన్నా. ఎప్పుడు నిద్రపోయానో నాకు తెలియదు. నేను నిద్రలేచి చూస్తే పొద్దున్న 5 గంటల టైం అయిందండి. ఆ కుర్చీలోనే పడుకున్నాను రాత్రి. యాక్చువల్లీ ముళ్ళా మూట ఎత్తుకుని ప్రొవిన్షియల్ దగ్గరికి వెళ్ళి నాకు ట్రాన్స్ఫర్ కావాలనుకున్న నేను ఆ బ్యాగ్ తీసుకుని నేను పోయేది ప్రొవిన్షియల్ దగ్గరికి కాదండి, నేను డైరెక్ట్గా వెళ్ళాను బాంబేకి. అక్కడ తాపోర్ అని ఒక పోట ఫాదర్ల ఒక ధ్యానవడక కేంద్రం ఉంటుంది. అక్కడ వెళ్ళి 1 వారం అన్నీ మర్చిపోయి ఒక ఉడకమని చేశాను. ఒకే ఒక క్లారిఫికేషన్ కోసం వెళ్ళాను. దేనికోసం కాదు, నేను ముత్తంగిలో చెయ్యాలా వద్దా, వెళ్ళిపోవాలా వద్దా.
ఆ ఒక్క ఆన్సర్ కావాలని వెళ్ళాను. ఒక వారం వడకం చేసి నాకు ఏం కాలేదండి, మంచి వడకం చేశాను. కానీ తర్వాత నేను ఆ వడకం నడిపించే ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ గారండి ఇది నా సమస్యలు, నేను ఏం చేయాలి అని అడిగాను. ఆ ఫాదర్ గారు నా కోసం ప్రే చేసి ఒక మాట అన్నాడు. అదేంటంటే, బెన్నీ ఫాదర్ గారు మీరు ఏం బాధపడవద్దు, దేవుడు నిన్ను ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు, హీ సాంక్టిఫైయింగ్ యూ అని చెప్పాడు. అంటే దేవుడు నిన్ను శుద్ధి చేస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే ఒక గొప్ప బాధ్యత త్వరగానే దేవుడు నీకు అప్పచెప్పబోతున్నాడని చెప్పాడు. మరి ఏం చెప్పలేదు. అది విని నేను మళ్ళా మొత్తంగా వచ్చేసాను. అంటే దేవుడు ఏదో చేయబోతున్నాడని అర్థమైంది. ప్రియులారా, మొత్తంకి వచ్చి ఇంకొక 4 నెలల తర్వాత ఒకరోజు పొద్దునే మా ప్రొవిన్షియల్ ఫాదర్ గారు, అప్పుడు కూడా ఫాదర్ ఏ జేసఫ్ ఫాదర్ మా ప్రొవిన్షియల్, ఆయన పొద్దున మొత్తంగా వచ్చాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇదేంటి ఫాదర్ గారు పొద్దున వచ్చారు, నిన్న కలవడానికి వచ్చారు చెప్పాడు. ప్రియులారా, టిఫిన్ చేసిన తర్వాత నన్ను పక్కకి తీసుకెళ్ళి ఒక మాట చెప్పాడు. బెన్నీ ఫాదర్ గారండి, నెక్స్ట్ ఇయర్ మొత్తంగా డైరెక్టర్గా నిన్ను అపాయింట్మెంట్ చేయాలని మేము నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పాడు. తీసుకుంటావా అని అడిగారు. ప్రియులారా, నాకు యాక్చువల్లీ ఆశ్చర్యం అనిపించింది. తాబోర్లో, బాంబేలో ఆ ఫాదర్ చెప్పింది ఇదేనా నాకు అనిపించింది. కొత్త బాధ్యత మొత్తంగా డైరెక్టర్గా ఆ చిన్న వయసులో నేను తీసుకున్నాను. అప్పటి నుంచి ప్రియులారా 6 సంవత్సరాలు మొత్తంగా డైరెక్టర్గానే నేను సేవ చేశాను. తెలుగు, ఇంగ్లీషు, తమిళ్, హిందీ, మలయాళం 5 భాషల్లో వడకాలు అక్కడ నడిపేయటానికి, సుదీర్ఘమైనటువంటి దేవుని వాక్కు బోధించటానికి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కాదు, భారతదేశ నలుమూలలో తిరిగి దేవుని సువార్త పర్యటన చేయటానికి, పైశాచిక బంధకాల్లో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నశించిపోతున్న కుటుంబాలను, వ్యక్తులను విడిపించడానికి, డెలివరెన్స్ చేయటానికి, నానా రకాల రోగాలతో, వ్యాధి బాధతో ఉన్న వాళ్ళకి స్వస్థత ఇవ్వటానికి, ఆ స్వస్థత కలిగించే శక్తిని, అలాగే ఒకప్పుడు స్టార్టింగ్లో ఆ మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి కేవలం 10-15 మంది వచ్చేవాళ్ళు. అంటే ఆ క్రిస్రాజ్ ఫార్ సెల్ఫర్ టీం వెళ్ళిపోయేదో లేదో, మనుషులందరూ చల్లా చెదరైపోయిందండి. ఇంకా మొత్తంగా ఏమీ లేదు, మొత్తంగా కత్తం ఫినిష్డ్ అని అనుకున్నాడు. కానీ తర్వాత నా వాక్యం చూసి, వాక్యం విని, ఆదివార కార్యక్రమాలు, వడకాలన్నీ మెల్లగా ఆ వార్త ఇలా స్ప్రెడ్ అయ్యి మనుషులు సెంటర్కి రావటం ప్రారంభించారండి. అలా సంఖ్య బాగా పెరిగి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు మాత్రం కాదండి, భారతదేశ నలుమూలలో కూడా మొత్తంగి నడుస్తూ ఉందని, మొత్తంగిలు వడకలు నడుస్తూ ఉన్నాయని, అక్కడ బాగా నడుస్తుందని అందరికీ తెలిసింది. ప్రియులారా, పరిశుద్ధాత్మ నాకు ఈ 40 రోజులు ఇచ్చినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వరములు, కొన్ని ఫలాల ద్వారా నన్ను గత 9 సంవత్సరాలు మొత్తంగిలో దేవుడు విజయవంతంగా నడిపించారండి. ఆయన ఇచ్చిన మాట ఆ యెహోషువ 1:5-6లో నా జీవితంలో ఇప్పటి వరకు నెరవేరుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మాట మనుషులు ఇచ్చే మాటలాగా కాదు. దేవుడు మాట ఇస్తే మాట నిలబెట్టేవాడు. ఆ దేవుడు నాకు చేదోడుగా వాదోడుగా ఉండి నన్ను చేపట్టి ఎప్పుడూ నడిపించారు. ఆ 9 సంవత్సరాలు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోయినటువంటి సమయం. నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. అక్కడ 9 సంవత్సరాలు మొత్తంలో సేవ చేసి ముగించి నేను ఇప్పుడు హబ్సిగూడలో డివైన్ మర్సీ సెంటర్కి డైరెక్టర్గా ఇక్కడ పనిచేస్తున్నాను. కొత్తగా వచ్చాను, కేవలం 3 నెలలు మాత్రమే అయ్యాయి. ఇక్కడ సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, చాలామంది అనుకుంటారు ఫాదర్ల శిష్యులకి ఏం తక్కువ, వాళ్ళ జీవితం ఎంత హాయిగా నడుస్తూ ఉంటుంది, అదొక పూలబాట అనుకుంటారు మనుషులు. ఎందుకంటే వాళ్ళకి కనిపించేది కేవలం బాహ్యమైనటువంటిది మాత్రమే. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క దేవుని సేవకుడు ఒక ఫాదర్ కానీ సిస్టర్ కానీ చాస్టిటీ, పవర్టీ, ఒబీడియన్స్ అని 3 వ్రతములు తీసుకుంటారండి. అంటే ఈ వ్రతములు అంటే శారీరక సంబంధమైనటువంటి అన్ని కోరికలను అతిక్రమించి ఒక జీవితం జీవించటానికి, రెండవది లోక సంబంధమైనటువంటి
అన్ని ధనము ఆస్తిపాస్తుల సంబంధమైనటువంటి ఒక శోధనలను జయించటానికి, మూడవది సొంతంగా ఉన్నటువంటి స్వేచ్ఛని స్వార్థం త్యాగం చేసుకుని పెద్దలకి లొంగి వినయము వినమ్రత కలిగి జీవించటానికి ఈ 3 వ్రతములు, 3 వౌస్ని ఒక దేవుని సేవకురాలు సోళంలీ ప్రామిస్ చేస్తారు దేవుని నామం పేరిట. దైనందిన జీవితంలో ప్రియబిడ్డలారా, ఈ శారీరక కోరికలను, లోక సంబంధమైన ప్రభావాలను పెద్దలకి లొంకి జీవించటం అనేది మామూలు ఒక మనిషికి సాధ్యం కాదు. కానీ ఒక గురువు, ఒక దేవుని సేవకులు తనను తాను దేవునికి పూర్తిగా ఆత్మార్పణం గావించుకొని ఆ ప్రార్థనలో దేవుని కృపలో ముందుకు సాగితేనే ఈ 3 వాగ్దానాలను జీవితంలో అనువర్తించి దానికి అనుకూలంగా జీవించగలుగుతారు. అటువంటి జీవితం ప్రియబిడ్డలారా, దేవుడిచ్చిన మాట ప్రకారం మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో వాక్యం ఉంటుంది, యుగాంతం వరకు నేను మీకు తోడుగా ఉంటాను, నేను ఎప్పుడు విడువను ఎడబాయను. అటువంటి జీవితం జీవిస్తున్నటువంటి గురువులకి, దేవుని సేవకులకి ప్రియబిడ్డలారా, దేవుడే తోడుగా నీడగా ఉంటాడు, దేవుడే బలంగా ఉంటాడు, దేవుడే అటువంటి వ్యక్తి ముందుకు నడిపిస్తాడు. కొండంత సమస్యలు వచ్చినా, ఎన్ని సవాలున్నా, ఎవరు నిలబడినా, ఎవరు నిలబడకపోయినా, ఎవరు ఆదుకున్నా ఆదుకోకపోయినా, ఎవరు సపోర్ట్ ఇవ్వకపోయినా ప్రియబిడ్డలారా, అటువంటి వ్యక్తులకి కేవలం ఒకే సింగిల్ అటెన్షన్ ఏంటంటే దేవుడు ఒక్కడే. ఎందుకంటే ఆయన కోసమే ఇల్లు, వాకిలి, రాష్ట్రము, దేశము, భాష, తిండి, వంటలు అన్నీ వదిలిపెట్టి వచ్చింది దానికోసమే. అప్పుడు అటువంటి జీవితంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ముళ్ళ బాటలో నడుస్తూ ఉన్నా కూడా ఆనందం ఉంటుంది బిడ్డలారా. ఎందుకంటే దేవుని కోసం చేయటంలో ఉన్నటువంటి ఆనందం కంటే, దానికంటే ఇంకొక ఆనందం, ఒక సంతోషం దొరకదు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినది ప్రియులారా, ఆయన వాగ్దానాలు ఇచ్చి పిలుస్తారు. ఆ వాగ్దానాలు నెరవేరాలంటే, ఆ కండిషన్స్ మన జీవితంలో జరిగి తీరాలంటే, దానికి అనుగుణమైనటువంటి మనం ఒక త్యాగపూరితమైన జీవితం జీవిస్తే మనం జీవించగలుగుతాం. సో గురువులకి ఇబ్బందులు ఉన్నాయండి, గురువులకి సమస్యలు ఉన్నాయండి, గురువులకి కష్టం ఉందండి. మీరందరూ మీ ఇంట్లో సాయంకాలం మీ అమ్మ, మీ నాన్న, మీ భార్య, భర్త, మీ పిల్లలు అందరితో కలిసి తింటారు, అందరితో కలిసి ఒకే ఇంట్లో దగ్గర పడుకుంటారు, మీకు ఒక్కొక్కళ్ళు తోడుగా నీడగా ఉంటారు, సహాయ హస్తం మీకు ఉంటుంది. గురువుకి ఎవరు ఉన్నారండి? ఆయన పగలంతా సేవ చేసి, పరిచయం చేసి, కష్టపడి రూమ్కి వస్తే ఒక మంచం ఉంటుంది, ఒక బళ్ళ ఉంటుంది, ఒక కుర్చీ ఉండదు తప్ప ఆయనకి ఎవరు ఉన్నారని అర్థం చేసుకున్నవాళ్ళు. అక్కడ ఆ గురువుకి దేవుడు ఒక్కడ తప్ప మీకు ఎవరు ఉండరండి. సో మీరు గురుతు జీవితం అంటే ఇదంతా పూలబాట అని ఎవరు అనుకునే అవసరం లేదు. కానీ మాకు మా దేవుడు ఇటువంటి ఆ యొక్క భక్తిలో, ఆ విశ్వాసములో పూర్తిగా ఒక సేవా జీవితం ముందుకు సాగిస్తే ప్రియబిడ్డలారా, ఆ దేవుడు చేయి విడువడు, ఎడబాయుడు. ఇది ఆయన వాగ్దానం. నన్ను మలచిన దేవా అని ఈ దివ్యవాణి ప్రోగ్రాం చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు, ప్రేక్షకులకు నేను ఇవ్వాలనుకున్న సందేశం ఏంటంటే, యెరెమయా ప్రవక్త గ్రంథం 18వ అధ్యాయంలో 1 నుంచి 10 వరకు చదివితే అక్కడ దేవుడైన యాహోవే ప్రవక్తని కుమ్మరి ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. ఆ సంఘటన ద్వారా దేవుడు నేర్పిస్తున్న అంశం ఏంటంటే, దేవుడు ఒక కుమ్మరిని, ప్రతి ఒక్క మనిషి ఆయన చేతిలో ఒక మట్టి, కుమ్మరి మట్టిని ఎలా మరచాలని అనుకుంటున్నాడో అలా చేస్తాడు. మలచి, మార్చి, రూపకల్పన చేసేది దేవుడే, ఆయన సృష్టికర్త. నా జీవితం వెనక తిరిగి చూస్తే, నా కోరిక ప్రకారం నేను ముందుకు వెళ్ళి ఉంటే టికెట్ అని చెప్పి ఆర్టీసీ బస్సులో అటు ఇటు తిరిగేవాడిని. తుండ్రివాడుగా నా జీవితం పాడు చేసేవాడిని. కానీ అటువంటి నన్ను రకరకాల మనుషుల ద్వారా, రకరకాల సంఘటన ద్వారా దేవుడు తట్టి, కొట్టి, మార్చి, మలచి, నన్ను రూపకల్పన చేసి, నన్ను ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా సెమినార్ జీవితంలో నడిపించి
మొత్తంగానేటువంటి ఆ పెద్ద గొప్ప దైవక కేంద్రం ద్వారా 9 సంవత్సరాలు నడిపించి ఆత్మల రక్షణ కోసం సేవ చేసే ఒక గురువుగా నన్ను తయారు చేశారంటే అది కేవలం దేవుని గొప్ప కార్యం అండి, దేవుని మహిమ. ప్రతి అమ్మ నాన్న ఏం కోరుకుంటారంటే వాళ్ళ పిల్లలు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి, విదేశానికి వెళ్ళాలి, ఫోరెన్ వెళ్ళాలి, ఇల్లు కట్టాలి, కారు కొనుక్కోవాలి అని వాళ్ళ Home, no more home to me, whither must I wander? Hunger my driver, I go where I must. Cold blows the winter wind over hill and heather, thick drives the rain, and my roof is in the dust. Loved of wise men was the shade of my roof tree, the true word of welcome was spoken in the door. Dear days of old, with the faces in the firelight, kind folks of old, you come again no more. Home was home then, my dear, full of kindly faces. Home was home then, my dear, happy for the child. Fire and the windows bright glittered on the moorland. Song, tuneful song, built a palace in the wild. Now when day dawns on the brow of the moorland, lone stands the house and the chimney stone is cold. Lone let it stand now, the friends are all departed. The kind hearts, the true hearts that loved the place of old. Spring shall come again, calling up the moorfowl. Spring shall bring the sun and rain, bring the bees and flowers. Red shall the heather bloom over hill and valley. Soft flow the stream through the even flowing hours. Fair the day shine as it shone on my childhood. Fair shine the day on the house with open door. Birds come and cry there and twitter in the chimney, but I go forever and come again no more.